హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నాస్ వాయిస్. కలలో ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు ఎల్లప్పుడూ వివిధ రకాల కలలు వస్తూ ఉంటాయి. అలానే అందులో మనుషులు, స్థలాలు, పక్షులు, జంతువులు కనబడతాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సందేశాన్ని మనకు అందజేస్తూ ఉంటాయి. అలానే వివిధ జంతువులు కలలో రావడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కలలో జింక కనిపిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అర్థం. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి విజయం వరిస్తుంది, పై స్థాయికి ఎదగబోతున్నారనే సంకేతం. అదే జింక చనిపోయినట్లు వస్తే మీ వైవాహిక ప్రేమ విషయాల్లో సమస్యలు రాబోతున్నాయని అర్థం. దీనికి తగిన జాగ్రత్త పడాలని అర్థం. పిల్లి కలలో కనిపిస్తే ఇది అశుభమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో నిజమైన, కొన్నిటిల్లో మాత్రం అసత్యం. నల్ల పిల్లిని చూడటం వలన మీరు మీ నైపుణ్యాలను వాడటానికి సంకోచిస్తున్నారని తెలుపుతుంది. తెల్ల పిల్లి అశుభ సంకేతం, అడ్డంకులు రాబోతున్నాయని హెచ్చరించే కల. పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కనిపిస్తే అనుకున్న పని సక్రమంగా జరుగుతుందా లేదా అనే సంశయ భావంలో ఉన్నారని సంకేతం. అదే పిల్లిని తరుముతున్నట్లు అయితే మీకున్న అడ్డంకులు తొలగిపోయి మీ ప్రయత్నం సఫలిస్తుందని అర్థం. ఆవు కలలో కనబడితే మీ ఆజ్ఞ ప్రకారం అన్నీ జరగబోతున్నాయి మరియు ఎదుగుదలకు సూచిస్తుంది. మీకు ఆర్థిక ప్రేమ ఎదురుపడుతుందని తెలియజేస్తుంది. ఎద్దును చూడటం వలన ఆర్థిక సంపదలు రాబోతున్నాయని అర్థం. అదే దూడని చూస్తే మీరు మీ అనుభవ అవకాశాలను పెంపొందించుకోవాలనుకుంటున్నారు మరియు మూర్ఖభావం తొలగించుకోవాలనుకుంటున్నారని భావన. వంట చూశారంటే మీరు ఏదో పెద్ద భారం మోస్తున్నారని, దానిని వదిలించుకోవటానికి చూసినా తప్పడం లేదని అర్థం. ఉదాహరణకు ఏదైనా బాధ్యత తీసుకోవటం, అవసరమైన దానికన్నా ఎక్కువ ఇతరులకు ఇవ్వటం లేదా చేయటం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గాడిదని చూస్తే మీకు అనేక చికాకులు రాబోతున్నాయని గుర్తు. అసాంఘిక కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తుంది. కానీ మీరు మొండివారు. దీని వలన కొన్ని అశుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్త వహించాలని సూచిస్తుంది. గబ్బిలం కలలో కనిపించడం అనేది చెడు సంకేతం. తెల్ల గబ్బిలం అయితే మరణం లేదా అనారోగ్యం. నల్ల గబ్బిలం వల్ల ఆకస్మిక ఆపదలు కలుగుతాయి. గబ్బిలం మీ చెడు అలవాట్లు, పనులు తగ్గించుకోవాలని సూచిస్తుంది, లేకుంటే అనుకోని ఆపదల వలన ఆర్థిక నష్టం వస్తుందని హెచ్చరిస్తుంది. మొసలి కలలో కనబడటం వలన ఊహించని ఆపద, అవరోధం రాబోతుందని అర్థం. వ్యాపార నష్టం మరియు దగ్గర వాళ్ళు మోసం చేస్తున్నారని సంకేతం. పాడి కనిపిస్తే బంధాలలో చిక్కులు ఉన్నాయి, దానిని సరిచేసుకునేందుకు సంకేతంగా కనబడుతుంది. కుక్కలు చనిపోయినట్లు వస్తే దగ్గర వారు మరణానికి సంకేతం. సాధారణ కుక్క వస్తే మీరు చేసే పనిలో విజయం వరిస్తుందని అర్థం. ఏనుగు కలలో కనిపిస్తే ఇది శక్తి, బలానికి గుర్తు. ఇది మీలో ఉన్న వ్యక్తిత్వంను సూచిస్తుంది. మీరు అన్ని విధాలా మీ జీవితంలో నియంత్రణలో ఉన్నారని సూచిస్తుంది. మేక అవివేకతను సూచిస్తుంది. మీతో పోటీ పడేవారు మిమ్మల్ని ఎలాగైనా తొక్కేయాలని చూస్తున్నారని అర్థం. గుర్రం కనబడటం వలన బలమైన శరీర శక్తి, ఆరోగ్యానికి సంకేతం. నల్ల గుర్రం క్షుద్ర శక్తికి ప్రతీక. తెల్ల గుర్రం మిత్రభావన, శాంతికి ప్రతీక. చనిపోయిన గుర్రం కనిపించడం వలన మీ నుండి ఎటువంటి ప్రయోజనం లేదని, మీ దగ్గర వారు దూరం పెట్టబోతున్నారని అర్థం. గుర్రం మీద స్వారీ చేస్తుంటే మీ కోరికలు మిమ్మల్ని అనుకువగా ఉంచట్లేదని అర్థం. పాము అనేది ఎక్కువ మందికి కలలో కనబడుతుంటుంది. ఇది భయాందోళనకు సంకేతం. నిజ జీవితంలో ఎదుర్కోబోయే సంఘటనల ఆటంకాల గురించి చెప్తుంది. పంది కలలో కనబడితే స్వార్థం, అత్యాశ వదులుకుంటే విజయావకాశాలు దరిచేరుతాయని తెలుపుతుంది. సింహం కలలో కనబడితే బలం, దూకుడుకు ప్రతీక. నిజ జీవితంలో వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవాలంటే మీరు స్వీయ కేంద్రీకృతంగా ఉండటం తగ్గించుకోవాలని తెలుపుతుంది. పులిని కలలో చూడటం వలన నాయకత్వం సూచిస్తుంది. అదే పులి బోనులో ఉంటే అణచివేయబడిన భావాలను తెలుపుతుంది. కుందేలు అదృష్టానికి గుర్తు. మీ గత ప్రయత్నాలు రాబోతున్న రోజుల్లో ఫలించబోతున్నాయని అర్థం. ఇది సంతోషకరమైన వార్తలు, ఆహ్లాదకరమైనవి రాబోతున్నాయని తెలుపుతుంది. తాబేలు కలలో కనబడటం వలన జీవితంలో ఎదురు వెళ్ళడానికి సదావకాశాలు వెతుకుతున్నారని తెలుపుతుంది. మీరు ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నా ఒళ్ళు దగ్గరుంచి అడుగు వేయాలని తెలుపుతుంది ఇటువంటి కళ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఏ కళల గురించి వీడియో చేయాలో కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్.